హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పోలీస్ టుడే. విశాఖపట్నం సముద్రపు అలలతో, చల్లని గాలులతో అందంగా మెరిసే నగరం. ఇప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ దృష్టి ఈ నగరంపై పడింది. భారతదేశంలోనే కాకుండా అమెరికా వెలుపల మొట్టమొదటిసారిగా గూగుల్ చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖలోని 1 గిగావాట్ డేటా సెంటర్ క్యాంపస్. గూగుల్ ప్రకటించిన ప్రకారం ఇది $15 మిలియన్ పెట్టుబడి ప్రాజెక్ట్. ఇది మన దేశంలో గూగుల్ పెట్టబోయే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. ఈ ఒప్పందం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోని తాజ్ మన్సింగ్ హోటల్లో సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ 2028 జూలై నాటికి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖలో 3 క్యాంపస్లు నిర్మించబడతాయి. అవి అడవివరం, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాలు. ప్రతి క్యాంపస్ కలిపి 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి 87,000 కోట్లకు పైగా పెట్టుబడి, అలాగే డిజిటల్ ఎకానమీలో విప్లవాత్మక మార్పులు రావచ్చని అంచనా. గూగుల్ ఈ ప్రాజెక్టును అదానీ కనెక్ట్స్ మరియు ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ప్రారంభిస్తుంది. ఈ డేటా సెంటర్కి సబ్సీ కేబుల్ ల్యాండింగ్ గేట్వే, అత్యాధునిక కూలింగ్ సిస్టమ్స్ మరియు ఏఐ ఆధారిత పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీలు వాడబడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్ట్ర జిఎస్డిపికి 5 సంవత్సరాల్లో సుమారుగా 10,518 కోట్ల లాభం రావచ్చని ప్రాథమిక అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు వల్ల 1,88,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు రావచ్చని చెబుతున్నారు. అయితే నిపుణుల మాటల్లో గూగుల్ డేటా సెంటర్లు సాధారణంగా కొన్ని వందల ఆపరేషన్ ఉద్యోగాలు మాత్రమే ఇస్తాయి. మిగిలిన ఉద్యోగాలు ప్రధానంగా నిర్మాణం, సప్లై చైన్, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో ఉంటాయి. అందుకే ఈ సంఖ్యను ఒక టోటల్ ఎకోసిస్టమ్ ఇంపాక్ట్గా మాత్రమే చూడాలి. అయితే ఈ చరిత్ర మొదలైంది మాత్రం గత ఏడాది అక్టోబర్లో మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో గూగుల్ అధికారులతో చర్చలు మొదలుపెట్టారు. వాటి ఫలితమే నేటి ఈ భారీ ప్రాజెక్ట్. గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజం విశాఖలో అడుగుపెట్టడం రాష్ట్రానికి టెక్ రంగంలో కొత్త యుగానికి నాంది అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమీప భవిష్యత్తులో విశాఖ నగరం భారతదేశ టెక్ మ్యాప్లో ఒక కీలక హబ్గా ఎదిగే అవకాశం ఉంది. గూగుల్ అడుగుతో ఈ నేల బంగారం అవుతుందా, ఉద్యోగాలు వాస్తవం అవుతాయా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ దృష్టి మాత్రం విశాఖ నగరంపై నిలిచింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్, షేర్, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.